ఈరోజు ఆగస్టు 11వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,980 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,300 వద్ద ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,970 వద్ద ఉంది. ఇక 1 కేజీ వెండి ధర 2,45,800 పలుకుతోంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం గడిచిన 4 రోజులుగా గమనించినట్లయితే భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే కొద్దీ బంగారం ధరలు పెరుగుతున్నట్లు చూడవచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్కు డిమాండ్ కూడా తగ్గింది. డాలర్ డిమాండ్ తగ్గడంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం ప్రారంభించినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో మాత్రం ఉత్సాహం నెలకొంది. గడిచిన కొంతకాలంగా బంగారం మార్కెట్లో కాస్త స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే బంగారం ధర ఈ సంవత్సరం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. జనవరి నెలలో 1,83,000 రూపాయల వద్ద నూతన గరిష్ట స్థాయిని అందుకుంది. ఆ స్థాయి నుండి బంగారం ధర ప్రస్తుతం తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే బంగారం ధర ఇంకా 30,000 రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు చెప్పవచ్చు. బంగారం ధర నిజానికి గత వారం రోజులుగా భారీగా తగ్గాయి. కానీ ఎప్పుడైతే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగడం లేదో అప్పటి నుండి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం ప్రారంభించాయి. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పడిపోయినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు గమనించినట్లయితే $80 దిగువన ఒక బ్యారెల్ పలుకుతున్నట్లు చూడవచ్చు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా డాలర్కు డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం శ్రావణ మాసం మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళ సీజన్, అలాగే శుభకార్యాలు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. కనుక ఈ మాసంలో బంగారు ఆభరణాల సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే పెరుగుతున్న ధరలు కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. అయితే మధ్యలో స్వల్పంగా బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో కొద్దిగా రిలీఫ్ లభిస్తుంది. ఇదిలా ఉంటే బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే ప్రస్తుతం పెరుగుతున్నట్లు చూడవచ్చు.